ఆర్టికల్ 370ని వ్యతిరేకిస్తూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ను ఏర్పాటు చేశారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశానికి 2 ప్రధానులు, 2 చట్టాలు, 2 జెండాలు ఉండకూడదని ఆయన ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. ఆనాడు దేశానికి నెహ్రూ ప్రధానిగా ఉంటే జమ్మూ కాశ్మీర్కు జిన్నా ప్రధానిగా ఉండేవారన్నారు. దేశం కోసం పోరాటం చేసి జైలులోనే ప్రాణాలు వదిలిన గొప్ప వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అన్నారు. ఆయన జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో నివాళులర్పించారు. ఆయన చూపించిన సిద్ధాంతమే తమకు ఆదర్శమన్నారు. నెహ్రూ మంత్రివర్గంలో ఉండి దేశానికి ఆర్టికల్ 370 మరి ఒక భయంకరమైనటువంటి విధానాన్ని అవలంబించినప్పుడు దాన్ని విభేదిస్తూ మంత్రివర్గం నుంచి బయటకు వచ్చినటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆ రోజు భారతీయ జనసంఘ్ పేరుతో రాజకీయ పార్టీ ప్రారంభించి ఆర్టికల్ 370 వ్యతిరేకంగా మరి మొట్టమొదటి ఉద్యమం చేపట్టడం జరిగింది. ఈ దేశంలో 2 ప్రధానమంత్రులు ఉండకూడదు, 2 చట్టాలు ఉండకూడదు, 2 జెండాలు ఉండకూడదు, ఏక్ దేశ్ మే 2 ప్రధాన్ 2 నిషాన్ 2 విధాన్ నహీ చలేగా అనేటువంటి నినాదంతో ఆయన ఆర్టికల్ 370 వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఆ రోజు దేశానికి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఉంటే జమ్మూ కాశ్మీర్కు షేక్ అబ్దుల్లా కూడా ప్రధానిగా ఉండేవారు. దేశానికి 300 జెండా ఉంటే జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేకమైనటువంటి జెండా ఉండేది. దేశానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఉంటే జమ్మూ కాశ్మీర్లో జిన్నా రాజ్యాంగం ఉండేది.